అమౌంట్ కి రెస్పాన్సిబుల్ శ్రీను గారే కాబట్టి దువ్వాడ శ్రీను గారికి అడిగిన వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో అంటే ఇది కోర్టు కేసులో ఉంది, ఇప్పుడు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని? కోర్టు కేసులో హౌస్ లేదు, కోర్టు కేసులో హౌస్ లేదు, క్లియర్ గా చూడండి. కోర్టు కేసులో హౌస్ లేదు, హౌస్ కి ఎటువంటి లీగల్ డిస్ప్యూట్స్ ఏవి కూడా లేవు. కోర్టు కేసులో హస్బెండ్ అండ్ వైఫ్ డివిసి పిటిషన్, డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్ అని సంథింగ్ ఏవో కోర్టులో వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ పిటిషన్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి కోర్టుకి రిజిస్ట్రేషన్ సజావుగా జరిగింది. ఏమైనా లిటిగేషన్స్ ఉంటే రిజిస్ట్రేషన్ కూడా జరగదు. అతను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, తను ఓన్ ప్రాపర్టీ కాబట్టి తనకి ఇవ్వాల్సిన అమౌంట్ బదులుగా తను డబ్బులు ఇచ్చే స్థితిలో లేరు కాబట్టి తన హౌస్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ నాది. సో అందుకే మీరు కంగ్రాచులేషన్స్ చెప్తే థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకంటే ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను డబ్బులు ఇచ్చి, ఇది నాది, ఇప్పుడు నా ఇల్లు. సో నా ఇంటికి ఇప్పుడు ఎవరికి రావడానికి ఎటువంటి రైట్స్ కూడా లేవు. డబ్బులు ఇచ్చి కాదు, డబ్బులు ఇవ్వకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే, అంతేనా? ఇంకా రిజిస్ట్రేషన్ అమౌంట్ అవి కూడా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ టైంలో ఒక 3 చెక్కులు కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మీరే ఇచ్చారా? నేనే ఇచ్చాను. శ్రీను గారు లేవా, డబ్బులు లేవా ఆయన దగ్గర? శ్రీను గారి దగ్గర డబ్బులు ఉండడానికి తను ఆల్రెడీ తను సంపాదించిన ఒక 20 crores ప్రాపర్టీ అంతా ఆల్రెడీ వాణి గారికి రాసిచ్చేశారు. ఒక హౌస్ కట్టుకున్నారు, ఒక 6 crores పెట్టి అది కూడా వాణికి ఇచ్చేశారు. వాణికి ఇచ్చేసి తను ఏమీ లేకుండా ఒడ్డు చేతులతో బయటకు వచ్చేసారు. సో తన దగ్గర ఏముంటుంది ఇంక ఇవ్వడానికి? తన దగ్గర అక్రమంగా సంపాదించడానికి తను ఏమైనా భూ కబ్జాలు చేసే మనిషి కాదు, లంచాలు తీసుకునే మనిషి కాదు. తను చాలా జెన్యున్ పర్సన్, తను చాలా జెన్యున్ గా ఉంటారు, 1 రూపాయి కూడా లంచం తీసుకోరు. సో రావాల్సిన బిల్స్ ఆపేశారు. సో అతను డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? అంటే ఒత్తి చేతులతో వచ్చినా గానీ బయట మళ్ళీ మీరు ఉన్నారు కదా ఇంట్లో. ఉన్నా, నేను లేను అని అనట్లేదు. ఈ హౌస్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆలోచన నాకైతే లేదు, కానీ ఈ ఇల్లు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందులో నా పెట్టుబడి ఉంది కాబట్టి, న్యాయంగా నాకే చెందాలి కాబట్టి న్యాయంగా నాకే రిజిస్ట్రేషన్ చేశారు. ఏంటి నిన్న చాలా అంటే వీడియోస్ కూడా మనం చూసాం, అంటే మీరు పైనుండి మాట్లాడుతున్నారు, కింద వాణి గారు ఉన్నట్టున్నారు. ఏంటి మీ మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి? మీరేం చెప్తున్నారు? సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు? తను నిచ్చిన